ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య దూరం 500 కిలోమీటర్లు. గంటన్నరలో వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది? ప్రపంచంలో జపాన్లో కానీ చైనాలో కానీ 1100 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు రోజు తిరిగొచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రయత్నం ఇండియాలో చేస్తే ఎలా ఉంటుంది? అది పెద్ద కలే కదా. అది త్వరలో నిజంగా ఆగిపోతుంది. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్ మనకు తెలుసు. ఈ కారిడార్ అనేది చాలా డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. అయితే బుల్లెట్ ట్రైన్స్ అనేవి భారతదేశంలో ఇంకా రాలేదు. చైనాలో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి, యూరోప్లో కొన్ని దేశాల్లో హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. మన దగ్గర సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. ఉదాహరణకి వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇది 180 కిలోమీటర్స్/అవర్ వరకు వెళ్తుంది అనమాట. కానీ అంతకంటే ఫాస్ట్గా దాదాపు 320 కిలోమీటర్స్/అవర్, అంటే గంటలో 320 కిలోమీటర్ల దూరం ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఇదే హై స్పీడ్ టెక్నాలజీ లేదా బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ. దీనికి సంబంధించి జపాన్ ఇప్పుడు మనకి 2 బుల్లెట్ ట్రైన్స్ ఫ్రీగా ఇవ్వనుంది, గిఫ్ట్గా ఇవ్వనుంది, ట్రయల్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం. దీన్నే సింకాన్సేన్ ట్రైన్స్ అంటాం.